తండ్రి సమానులు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రదాత మన ప్రకాశం జిల్లా నుంచి మన మార్కాపురం జిల్లా అని చెప్పుకునే విధంగా మన అందరికీ అవకాశం కల్పించిన తండ్రి సమానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రి రవి గారు, మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మంత్రి స్వామి గారు, మంత్రి ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఇతర శాసన సభ్యులు అశోక్ రెడ్డి మరియు ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల సత్యన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రతినిధులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మనకు ఒక పండుగ. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మన అందరి మధ్యన పంచుకునేదానికి మన మధ్యకు వచ్చిన చంద్రన్నను మనమందరం మనస్ఫూర్తిగా మనసారా ఆ దైవంతో తలుచుకుంటూ ఇక్కడికి వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మనం కూడా చూసాం గతంలో పాలకులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల కష్టాల గురించి తెలియజేస్తే జైళ్ళల్లో వేయించి లాఠీలతో కొట్టించారే గాని ఏ మాత్రం ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూడకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అటువంటి తరుణంలో మన చంద్రన్న మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంత ప్రజల గోడు విన్నాడు, మన ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న మరుక్షణమే మీకు జిల్లా చేస్తాను, వెలుగొండ పూర్తి చేస్తాను అని ఆ రెండు మాటలు మన ప్రాంతానికి వరాలుగా ఇవ్వటం జరిగింది. ఆ దేవుడన్న మన వరాలు తీరుస్తాడో తీర్చడో కానీ మన ఈ దేవుడు మనకు వరాలు తీర్చాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. 180 కిలోమీటర్ల నుంచి 230 కిలోమీటర్ల పైచులకు ప్రయాణం చేసి ఒంగోలుకు పోయి అక్కడ అధికారులు ఉన్నా లేకున్నా ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా మన ప్రాంత ప్రజలు కష్టాలు పడ్డారో అన్నీ తెలుసుకున్నవాడిగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మనకు శుభదినం. మన యువతకి, మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు నాందిగా పలికినటువంటి రోజు. ఈ రోజుని చారిత్రాత్మకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ స్థలం ఉందో ఇది 3వసారి ఈ స్థలంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వచ్చి మనకు జిల్లా ప్రకటించిన ఆనందాన్ని మనతో పంచుకుంటున్నందుకు మొదటగా ఈ స్థలంలోనే మీకు జిల్లా చేస్తానని మాట ఇచ్చాడు. పుట్టిన రోజు నాడున ఏప్రిల్ 29, 2022న ఇదే స్థలంలో ఆయన మాట ఇచ్చారు. మళ్ళా మహిళా దినోత్సవం రోజున ఇదే స్థలంలో త్వరలో మీకు చేస్తానన్నాడు. ఇక్కడి నుంచి పోయిన 6 నెలలకే జిల్లా చేసి మన అందరి పాలిట దైవంగా తయారు అయ్యాడని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ప్రజలారా, 24 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారు చలువతోటి 5 సార్లు పోటీ చేశాను. పని చేసినా కూడా ఈ ప్రాంతంలో నష్టపోయాం. అయినా నా రాజకీయ జీవితాన్ని ధన్యం చేశారు మన పెద్దలు ముఖ్యమంత్రి గారు. మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. 2006లో ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టులో మీ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, నువ్వు ఏదో ఒక రకంగా అక్కడ ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకు తెలియజేయమని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇస్తే ఆ రోజు నేను పాదయాత్ర చేసి ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మోసాన్ని తెలియజేసి సెకండ్ టన్నల్ వచ్చే విధంగా 3,10,000 ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందే విధంగా చేశానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 2010లో
ఆ రోజు త్రాగటానికి మంచినీళ్ళు లేక ఈ పట్టణం కటకటలాడుతూ ఉంటే అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఈ పరిస్థితి బాగులేదు, చాలా త్రాగటానికి ఇబ్బంది పడతామన్నామంటే అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి జైపాల్ రెడ్డి గారికి స్వహస్తాలతో లెటర్ రాసిచ్చి, నువ్వు పోయి జైపాల్ రెడ్డి గారిని కలువు, శాంక్షన్ తెచ్చుకోవాలంటే 43 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ రోజు మార్కాపూర్ పట్టణంలో ఇంటింటికి పైప్ లైన్ స్కీమును శాశ్వతంగా చేయించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 2013లో మార్కాపురం జిల్లా హాస్పిటల్ గా ఎక్కడికో పోవాల్సి ఉన్నా ఈ ప్రాంతానికి వచ్చిందంటే అది కూడా మన ముఖ్యమంత్రి గారి పుణ్యం. అలాగే మన ప్రాంత చిరకాల వంచ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశ అయినటువంటి మార్కాపురం జిల్లాని 2025లో చేసిచ్చాడనంటే అది మన అందరి కళ. అలాగే 2026 సంవత్సరంలో ఆ వెలుగొండని జాతికి అంకితం చేసే విధంగా చర్యలు తీసుకొని ఈరోజు ఈ ప్రాంత రైతాంగం కళ్ళల్లో ఆనందం చూసేదానికి వచ్చాడనంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. నా జీవితం ధన్యమైపోయింది. జిల్లా సాధించాలనుకున్నా వెలుగొండ జలాలు కూడా ఈ ప్రాంతంలో బతికుండగానే పారిస్తాను ముఖ్యమంత్రి గారి దయతోటి. తర్వాత ఏమైపోయినా పర్లేదు, ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధిని కాంక్షించాం. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి, ఇక్కడ యువతకు ఉపాధి దొరకాలి, ఈ ప్రాంతం యువతకి మంచి జరగాలని ఏదైతే ఉవ్విల్లురామో ఆ రోజు కూడా త్వరలో వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. సార్, మీరు చేసినటువంటి మేలు ఈ ప్రాంత రైతాంగం జీవితాంతం మర్చిపోరు సార్. ఎందుకనంటే హార్టికల్చర్ హబ్బుగా తయారైనటువంటి రాయలసీమని ఈరోజు ఆ రాయలసీమతో పాటు మా మార్కాపురం జిల్లాని కూడా మీరు ప్రత్యేకంగా కల్పించి మా ప్రాంత రైతుల పాలిట దైవంగా తయారయ్యారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 30,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి రైతుల బాగు కోసం, రైతుల మంచి కోసం, రైతుల కోసం. 30,000 కోట్ల రూపాయల్ని మన యొక్క రాయలసీమ జిల్లాలతో పాటు మన జిల్లాలని కూడా ఖర్చు చేయబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. సార్, ఒక చిన్న విన్నపం సార్. ఈ ప్రాంతం ఒకప్పుడు పలకల పరిశ్రమతో సుమారు 40,000 మంది ఆ యొక్క పరిశ్రమ మీద ఆధారపడి బ్రతికి జీవించేటువంటి పరిస్థితి. అటువంటి ఆ పరిశ్రమ పూర్తిగా అతలాకుతలమైపోయింది, అడుగంటిపోయింది. ఈ ప్రాంతానికి కావాల్సిన చేసింది మీరే. మీరు తప్ప రెండో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఏ నాయకుడు లేడు, ఏ యొక్క రాష్ట్ర నాయకుడు ఈ ప్రాంతంలో లేరు. కానీ ఇంకొక చిన్న కోరిక ఉంది సార్, ఇంకొక చిన్న అవసరం ఉంది సార్. ఈ ప్రాంత ప్రజలకు ఒక ఇండస్ట్రీని ఈ ప్రాంతంలో పెడితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ డిగ్రీ చదువుకున్న యువత కొన్ని వేలాది మందిగా ఉన్నారు, వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను సార్. అలాగే ఈ యొక్క పట్టణాన్ని ఆమడ దూరం విస్తరించుకునే విధంగా చేయాల్సిన బాధ్యత మీరు నాకు పెట్టారు సార్. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించి ఒక పక్క మెడికల్ కాలేజీ, ఒక పక్క గవర్నమెంట్ కాలేజీలు, మరొక పక్క మిర్చి యార్డుని ఇవ్వమని చెప్పి మమ్మల్ని మనసారా వేడుకుంటా ఉన్నాం సార్. 150,000 ఎకరాల్లో ఈ చుట్టూ ప్రాంతాల్లో మిర్చి పండించే రైతులు ఉన్నారు, మిర్చి పండించేటువంటి పొలాలు ఉన్నాయి. నంద్యాల, ఆత్మకూరు నుంచి కూడా గుంటూరు వరకు పోయి ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఈ పశ్చిమ ప్రాంతానికి ఒక మిర్చి ఆర్డిస్తే చాలా బాగుంటుందని చెప్పి మిమ్మల్ని మనసారా కోరుకుంటూ మా ప్రాంత అభివృద్ధికి కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను సార్. మార్కాపూర్లో, హైదరాబాద్లో ట్యాంక్ బండిని డెవలప్ చేసింది మీరు. హైదరాబాద్లో నగరాన్ని అంత పెద్ద మహానగరంగా తయారు చేసింది మీరు. అటువంటి వెనుకబడ్డ మార్కాపూర్ని అభివృద్ధి పదంలో తీసుకోమని మనసారా వేడుకుంటూ మార్కాపూర్ చెరువును ట్యాంక్ బండిగా మార్చమని, అలాగే ఈ తర్లుబాటు రోడ్డును డబల్ రోడ్డుగా శాంక్షన్ ఇవ్వమని, మార్కాపురం, పొదిలి పట్టణాల మున్సిపాలిటీలకు నిధులు కేటాయించమని, మరియు పొదిలి మండల ఆయకట్టు రైతాంగానికి వెలుగొండ నుంచి ఆయకట్టులో చేర్చి ఆ యొక్క జలాలు, వెలుగొండ జలాలు అందించాలని మనసారా కోరుకుంటా ఉన్నాం సార్.
ఇది సాధ్యం సార్. లెవెల్స్ పర్మిట్ చేస్తాయి. మీ మానస పుత్రికైనటువంటి బనకచర్ల టు నల్లమల్ల సాగర్ అది త్వరలో మీరు కంప్లీట్ చేస్తారు సార్. మీ పుణ్యాన ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా సస్యశ్యామలం అయిపోతుంది సార్. ఏ ఒక్క రైతు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కంట తండ్రి పెట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా మీ అందరికి మనవి చేసుకుంటూ చిన్న చిన్న విన్నపాలని మన్నించవలసిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తూ మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మీకు జీవితాంతం రుణపడి ఉంటామని మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. ధన్యవాదాలు.